హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ మధ్యన కొత్తగా మనకి యూట్యూబర్స్ అయితే పెరిగారు అనమాట. క్రియేటర్స్ అన్నారు చాలా మంది అయితే పెరిగారు. మెయిన్ గా యూట్యూబ్ లో వీడియోస్ చేసే వాళ్ళందరికీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటది. ట్రైపోర్డ్స్ అన్న సెర్చ్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ట్రైపోర్డ్స్ అయితే వస్తాయి, చాలా వస్తాయి. 1, 2 కాదు, మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా సరే ఓపెన్ చేసి ట్రైపోర్డ్స్ అని సెర్చ్ చేసి మీరు స్క్రోల్ చేసి కొద్ది డిఫరెంట్ ట్రైపోర్డ్స్ అయితే వస్తాయి. మనకి అందులో ఏది బెస్ట్ అన్నది ఎంచుకోవడం అయితే చాలా కష్టం అయితే అవుతుంది. దానికోసం చెప్పి నేను ఈ వీడియోలో అయితే నేను పర్సనల్ గా నా కోసం అని చెప్పి నేను ఒక ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఓకే, ఇది నేను నా పర్సనల్ యూజ్ కోసం అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేను దీనికోసం ఎన్ని వీడియోస్ అన్నా చూసాను, చాలా అయితే సెర్చ్ చేశాను. బెస్ట్ బడ్జెట్ లో మనకి యూట్యూబర్స్ కోసం అని చెప్పి ట్రైపాడ్ గురించి సెర్చ్ చేస్తే ఎన్నో వీడియోస్ చూడగా నాకు ఈ ట్రైపాడ్ అయితే నచ్చింది. మన బడ్జెట్ లో ఉంటది, అలాగే దీని ఫీచర్స్ అయితే కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి అండర్ బడ్జెట్ లో. ఒకసారి దీని అన్బాక్సింగ్ అనేది చూద్దాం. మీకు కనుక నచ్చితే మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. ఓకే, దాని ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట ఆల్ అయితే సెట్ చేసుకుని ఎప్పుడైతే వీడియో పెడతాం మీకు నోటిఫికేషన్ అన్న వస్తుంది. వీడియోకి లైక్ అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే, ఇంకా లైక్ చేయకుండా అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు చూసుకున్నట్టయితే ఇది డిజిటెక్ కంపెనీ నుంచి ట్రైపాడ్ అయితే బుక్ చేశాను. ఇది నా పర్సనల్ యూజ్ కోసం అయితే నేను బై చేసుకున్నది. ముందుగా మన బాక్స్ మీద ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే డిజిటెక్ లైట్ వెయిట్ ట్రైపాడ్ అని చెప్పి ఇలా అయితే మెన్షన్ చేశారు. మోడల్ నెంబర్ వచ్చేసి DTR 550LW. ఓకే, ఇది మోడల్ నెంబర్. అలాగే మనకి మొబైల్ హోల్డర్ అన్నది ఇలా బాక్స్ లోనే ఇస్తున్నారంట మనకి, అది కూడా మెన్షన్ అయితే చేశారు ఇక్కడ. ఇంకా స్పెసిఫికేషన్ చూసుకుంటే 3-way హెడ్ విత్ అడ్జస్టబుల్ ప్యాన్, అలాగే కింద రబ్బర్ గ్రిప్స్ తో అయితే వస్తున్నాయని చెప్పి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే సరీస్ అన్ని హ్యాంగ్ చేసుకోవడానికి కింద హుక్ అన్నది ఇచ్చారు, అది కూడా మెన్షన్ అయితే చేశారు. అలాగే హారిజంటల్ పొజిషన్ అన్నది లెవెల్ చూసుకోవడానికి ఇక్కడ బబుల్ హెడ్ అని ఇక్కడ అయితే మనకి మెన్షన్ చేశారు. అలాగే మల్టీపర్పస్ అటాచ్మెంట్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏం లేదు, మొబైల్ హోల్డర్ ఉంటుంది కదా మనకి అది. అలాగే బోత్ హారిజంటల్ అలాగే వెర్టికల్ వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా సింపుల్ గా అయితే ఉంటది, అది కూడా అయితే మనకి మెన్షన్ చేశారు. ఇంకో వైపు చూసుకుంటే సేమ్ అదే ఉన్నది. రెండో వైపు చూస్తే మనకి ఈ ట్రైపాడ్ అన్నది మాక్సిమం 5 kgs వరకు అయితే దీని మీద వెయిట్ అన్నది వేసుకోవచ్చు. మొబైల్సే కాకుండా మనకి DSLRs కూడా దీని మీద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి మాక్సిమం హైట్ వచ్చేసి 5.57 feet హైట్ వరకు అయితే మనకి ఇది అడ్జస్ట్ అవుతుంది, అది కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇది మనకి ఫోల్డ్ చేసిన తర్వాత మనకి 615 మీటర్స్ ఉంటది. ఈ ట్రైపాడ్ కి యూజ్ చేసిన ట్యూబ్స్ వచ్చేసి మాక్సిమం డయామీటర్స్ వచ్చేసి 26.5 mm అయితే యూజ్ చేశారు. మినిమం వచ్చేసి 20 mm ట్యూబింగ్ అయితే వీళ్ళు యూజ్ చేశారు ట్రైపాడ్ లో అయితే. ట్రైపాడ్ వెయిట్ వచ్చేసి 1.2 kgs అని వెయిట్ మెన్షన్ చేశారు వీళ్ళు. మనకి ఇది 3 steps హైట్ తో అయితే వస్తుంది. 3 steps కింద అయితే ఓపెన్ అవుతుంది హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి, అది కూడా ఇలా బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. బాక్స్ మీద కంటెంట్ అన్నది చూసారు కదా. ఇప్పుడు మన బాక్స్ లోపల ఏమొచ్చింది, ఎలా వచ్చింది, ఏముంటుంది అన్నది మొత్తం అంత నీట్ గా అయితే చూపిస్తాం మీకు. ఓకే, సింపుల్ గా మనం ఓపెన్ చేసుకుందాం. మనకి ఓపెన్ చేస్తే ఒక పాలిథిన్ కవర్ లో మనకి బ్లాక్ కలర్ క్యారీ బ్యాగ్ అయితే వచ్చింది. చూడండి, ముందు పాలిథిన్ అయితే తీసేద్దాం. పాలిథిన్ తీస్తే మనకి నీట్ గా బ్లాక్ కలర్ క్యారీ బ్యాగ్ అయితే వచ్చింది. ఇది చూడండి, క్యారీ బ్యాగ్ క్వాలిటీ కూడా అయితే బాగున్నది దీనికి. అలాగే స్ట్రాప్ కూడా అయితే వచ్చింది మనం క్యారీ చేసుకోవడానికి. దీనికి చైన్ అయితే ఉన్నది, చైన్ అంటే జిప్. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తే మనకి లోపల ఇంకొక పాలిథిన్ కవర్ లో అయితే మనకి ట్రైపాడ్ అయితే వచ్చింది. దీన్ని పక్కన బయట తెద్దాం. ఈ క్యారీ కేసులో ఇంకేం లేవు, క్యారీ కేసు కూడా పక్కన అయితే పెడుతున్నాను. చూడండి, మన ట్రైపాడ్ అయితే వచ్చింది బైక్కి. ఇది కూడా కవర్ అన్నది తీస్తున్నాను. చూడండి, ట్రైపాడ్ అన్నది. అలాగే మనకి ఇది దీంతో పాటు మొబైల్ హోల్డర్ అన్నది ఇస్తారని చెప్పారు కదా, ఇది మొబైల్ హోల్డర్. ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఏదైతే ఓపెన్ చేసాను మనకి మొబైల్ హోల్డర్ క్వాలిటీ కూడా అయితే సూపర్ ఉన్నది, టైట్ గా ఉన్నది. ఫోన్ అయితే గట్టిగా పట్టుకుంటుంది. అలాగే మనకి ఫోన్ అనేది జారిపోకుండా ఇక్కడ కింద మీద గ్రిప్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా స్పాంజ్ టైప్ అయితే ఉన్నది. కింద సైడ్ అయితే మనకి థ్రెడ్డింగ్ అయితే ఉన్నది. దీని మౌంట్ కి అన్నది ఫిట్ చేసుకోవడానికి. దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ట్రైపాడ్ గురించి చూద్దాం. ట్రైపాడ్ చూడండి, కంప్లీట్ బ్లాక్ కలర్ లో అయితే వచ్చింది. ఇక్కడ మనకి డిజిటెక్ బ్రాండింగ్ తో అయితే వస్తుంది. వాళ్ళు చెప్పారు కదా కింద రబ్బర్ సపోర్ట్స్ అయితే ఉంటాయని, రబ్బర్ గ్రిప్స్ అయితే వస్తాయని చెప్పారు. రబ్బర్ గ్రిప్స్ అనేవి ఉన్నాయి, ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. మనకి ట్రైపాడ్ అనేది ఎక్కడ పెట్టినా సరే, మనకి టైల్స్ మీద గట్రా యూజ్ చేసినా సరే అది జారకుండా అయితే ఉంటది. మనం సింపుల్ గా ఇలా ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయితే అవుతుంది మనకి. అలాగే ఇక్కడ కింద లాక్ అయితే ఇచ్చారు. చూడండి, దీన్ని
మనకి క్లాక్ వైజ్ తిప్పితే ఇది లాక్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మనకి లాక్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకే, అలాగే వాళ్ళు మనకి మెన్షన్ చేసినట్టు ఇక్కడ చూడండి యాక్సెసరీస్ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇలా క్యారీ చేయడానికి నీట్ గా ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. మనం మొత్తం అంతా ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడికన్నా సరే ఈ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం మూవ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఈ హ్యాండిల్ అన్నది పట్టుకొని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది 3 స్టెప్స్ కింద అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పారు కదా. చూడండి ఇక్కడ క్లిప్స్ అయితే ఉన్నాయి. మనకి ఫస్ట్ క్లిప్ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ట్యూబింగ్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది క్లోజ్ చేసుకుని మనం సెకండ్ క్లిప్ అన్నది ఓపెన్ చేస్తే ఇంకొక లెవెల్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని 3-way అడ్జస్టబుల్ హెడ్ అన్నమాట. ఈ హ్యాండిల్ టైప్ లో వచ్చింది చూసారు కదా ఇక్కడ లెంతీగా. దీన్ని పట్టుకుని మనం ఈ మూవ్మెంట్ అయితే అవుతుంది అనమాట, ఫ్రంట్ కి బ్యాక్ కి. అలాగే దీనికి ఇక్కడ సైడ్ నాబ్ అయితే ఉన్నది కదా, ఈ నాబ్ అన్నది ఓపెన్ చేసుకుంటే మనకి లెఫ్ట్ రైట్ మూవ్మెంట్ అయితే అవుతుంది. అలాగే మనకి దీంట్లో బోత్ హారిజంటల్ అలాగే వెర్టికల్ గా షూట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సింపుల్ గా ఇక్కడ ఉన్న నాబ్ ని ఓపెన్ చేసుకుని వెర్టికల్ గా అలాగే ఇప్పుడు హారిజంటల్ గా షూట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఓపెన్ చేసిన 2 స్టెప్సే కాకుండా ఇక్కడ మనకి హెడ్ దగ్గర కూడా ఇంకొక స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. ఏదైతే సింపుల్ గా ఇక్కడ హ్యాండిల్ మీద అయితే ఒక నట్ టైప్ లో అయితే ఉన్నది, దీన్ని ఓపెన్ చేసుకుని మనకి ఇక్కడ ఒక హ్యాండిల్ టైప్ లో ఇచ్చారు రొటేటింగ్ కి. దీన్ని మనం తిప్పితే మనకి మీదన ఇంకొక ట్యూబింగ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, ఇంకొక లెవెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ హెడ్ అన్నది ఇలా రైజ్ అవుతుంది. మొత్తం ఈ కంప్లీట్ మొత్తం అన్ని ఓపెన్ చేసుకుంటే మనకి 5.57 ఫీట్ అయితే వస్తుంది. అలాగే ఇందులో ఇంకో కూల్ ఫ్యూచర్ అయితే ఉన్నది, నాకు ఇదైతే బాగా నచ్చింది. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ అయితే ట్రైపాడ్ పెట్టాం కదా, ఇప్పుడు ట్రైపాడ్ తీయాలంటే మొబైల్ మౌంట్ నుంచి అయితే తీయాలి. దాన్ని ఏదైనా చూసుకోవడానికన్నా దేనికన్నా సరే. అదే కెమెరాకి పెట్టింది అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కింద నట్ అయితే ఉంటుంది కదా, అది టైట్ చేసినప్పుడు మళ్ళీ నట్ అన్నది ఓపెన్ చేసుకుని కెమెరా పక్కకు పట్టుకెళ్ళి డేటా కాపీ చేసుకోవడం కానీ లేదంటే రివ్యూ అన్నది అయితే చూసుకోవాలి. కానీ ఇందులో ఒక కూల్ ఫ్యూచర్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక లాక్ అయితే ఉంటుంది. లాక్ అన్నది ఓపెన్ చేస్తే మనకి కంప్లీట్ గా ఇక్కడ ఒక ప్లేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ప్లేట్ కి మనం డైరెక్ట్ కెమెరా అన్నది స్క్రూ చేసుకోవచ్చు, లేదంటే ఇందాక మీకు ఏదైతే మౌంట్ చూపించానో ఈ మౌంట్ అన్నది డైరెక్ట్ గా దీనికి అయితే స్క్రూ అవుతుంది. చూడండి ఇలా పెట్టి ఈ బ్యాక్ సైడ్ ఒక కీ టైప్ లో అయితే ఉన్నది, దీన్ని అయితే మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే ఇది కంప్లీట్ గా మనకి టైట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మౌంట్ తీయాలనుకో కంప్లీట్ గా ఇది అన్స్క్రూ చేయవసరం లేదు. సింపుల్ గా ఇక్కడ ఏదైతే లివర్ ఉన్నదో ఆ లివర్ ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఈ లివర్ అనేది ఓపెన్ చేసుకుని ఈ మౌంట్ అన్నది తీసుకోవచ్చు. ఇది కెమెరాస్ కి అయితే బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే అని చెప్పి స్క్రూ చేసి అన్స్క్రూ చేసుకోవడం అనేది ఇబ్బంది దానికి కెమెరాకి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది ఈ ట్రైపాడ్ గురించి. ఇప్పుడు దీన్ని మొత్తం స్టెప్స్ అన్ని అయితే ఓపెన్ చేసి నేను నీట్ గా నేను ఇంతకు ముందు యూస్ చేసే ట్రైపాడ్ అలాగే ఇది పక్క పక్కన అయితే పెట్టి మీకు కంపారిజన్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఇది ఫుల్ ఓపెన్ చేస్తే మొత్తం అడ్జస్ట్మెంట్స్ అన్ని ఓపెన్ చేస్తే ఎంత హైట్ వస్తుంది అన్నది కూడా, నేను ఎంత హైట్ ఉన్నాను అలాగే ఇది మొత్తం కంప్లీట్ గా ఓపెన్ చేస్తే ఎంత హైట్ వస్తుంది అన్నది కూడా మీకైతే చూపిస్తాను. ఓకే చూసారు కదా, మినిమం నా అంత హైట్ వరకు అయితే వస్తుంది. బడ్జెట్ లో బెస్ట్ ట్రైపాడ్ అంటే ఇదే అన్నమాట అండర్ లో. ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. కింద కనిపిస్తున్న 2 వీడియోస్ లో ఏ వీడియో అన్నా చూడకపోతే ఇక్కడ క్లిక్ చేసి అయితే చూడండి. అలాగే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే సెట్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు నోటిఫికేషన్ అన్న వస్తుంది. వీడియో లైక్ అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే.